ఏంటి బుక్ మై షో లాంటి యాప్స్లో రివ్యూస్ అండ్ రేటింగ్స్ అంతా ఫేకా? ఆ పాజిటివ్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ అన్నీ డబ్బులిచ్చి చేపించేవా? రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళే పిచ్చోళ్ళారా, మీకోసమే ఈ వీడియో. ఏంటి రివ్యూస్ గోలా అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గౌతమ్ తిన్ననూరి అండ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న కింగ్డమ్ మూవీ జూలై 31న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది అండ్ అనిరుద్ మ్యూజిక్తో సినిమాపై బజ్ బాగానే వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వచ్చింది అసలు సమస్య. అదేంటంటే కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా నాగవంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చాడు, అయితే ఏంటా అని అనుకుంటున్నారా? ఆ ఇంటర్వ్యూలో నాగవంశీ చెప్పిన మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదేంటంటే బుక్ మై షోలో కనిపించే రేటింగ్స్ అండ్ లైక్స్తో పాటు రివ్యూలన్నీ ఫేక్ అంటూ ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఆ రేటింగ్ రివ్యూస్ అదంతా డబ్బులిచ్చి ప్రొడ్యూసర్లు అయినటువంటివి మేమే చేపిస్తామని చెప్పారు. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాకు ఒక ప్రొడ్యూసర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడో నాగవంశీ ఓపెన్గానే చెప్పాడు. మీడియాతో సరైన మంచి రిలేషన్షిప్ లేకుంటే ఒక సినిమా కిల్ అయిపోతుందనే భయం ప్రతి ప్రొడ్యూసర్లో ఉంటుంది. గత 15 ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వాళ్ళు కొందరు పిఆర్ టీంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. సినిమా రిలీజ్కు ముందు డబ్బులు ఖర్చు చేయకుంటే నష్టపోతామని మమ్మల్ని ఏకంగా పిఆర్ టీం వాళ్ళు బెదిరిస్తున్నారు. మూవీ రిలీజ్ తర్వాత రేటింగ్ అండ్ లైక్లు మంచి రివ్యూల కోసం ఏకంగా 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి భయంతో ఉన్న మాకు 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో మేమున్నాం. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అని కింగ్డమ్ ప్రోమో రిలీజ్ అయింది. ఆడియన్స్కి నచ్చింది. ప్రైమ్ మీడియాతో పాటు అందరూ బాగా రాశారు. అయితే ఆ ప్రోమో కంటెంట్ నిజంగానే బాగుందని రాశారా, లేదా పిఆర్ టీం వారు టాలెంట్ చూపించి రాయించారనేది ఎవ్వరికీ తెలియదు. కానీ పిఆర్ టీం మాత్రం తమ వల్లే వారందరూ మంచిగా రాశారని డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చి గొప్పలు చెప్పుకుంటారు. అలా గొప్పగా మనమే రాపించామండి, మనం చెప్పకపోతే వాళ్ళు అసలు రాయరని చెబుతారు. ఇలాంటి పరిస్థితి ప్రతి ప్రొడ్యూసర్కి ఎదురవుతుంది. బుక్ మై షోలో మీకు కనిపించే రేటింగ్స్ లైక్స్ కూడా మేము డబ్బులు ఇచ్చే చేపిస్తున్నాం. బుక్ మై షోలో ఒక సినిమాకు ఎక్కువ లైకులు ఉంటే మరో మూవీ ప్రొడ్యూసర్ ఇలా డబ్బులు ఇచ్చి చేయించడమే ఓపెన్గా చెప్తున్నాడు. ఇదే నిజం. ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్లో మేము ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. బుక్ మై షో వాడికి సినిమా టికెట్ ద్వారా వచ్చే కమిషన్తో పాటు ఇలా అదనంగా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక నుంచి ఇలాంటి పని ఎవ్వరూ చేయకూడదని డిసైడ్ అయ్యాం అని కూడా అన్నారు ఆయన. అయితే నిజానికి ఎవరో ఏదో చేయడం వల్ల సినిమా హిట్ లేకపోతే ఫ్లాప్ అవ్వదు. ఇప్పుడున్న ఆడియన్స్కి సినిమా నచ్చితే చాలు, అది తెలుగా తమిళ అని చూడరు, వెంటనే వెళ్ళి చూస్తారు. దానికి ఎగ్జాంపులే లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి హాలీవుడ్ మూవీస్. సూపర్ మ్యాన్, F1 రేసింగ్ అండ్ జురాసిక్ వరల్డ్ లాంటి సినిమాలకి ఎలాంటి ప్రమోషన్ లేదు, బాగుందని టాక్ వచ్చింది కాబట్టి అందరూ చూస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పటి వరకు కూడా. ఇకపోతే లేటెస్ట్గా జూనియర్ అనే మూవీ కూడా రిలీజ్ అయింది. అందులో హీరో తప్ప అందరూ స్టార్ యాక్టర్సే. హీరోయిన్ శ్రీలీల దగ్గర నుండి జెనీలియా డిఎస్పీ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా కూడా ఎంత పబ్లిసిటీ చేసినా ఆఖరికి రిజల్ట్ బెడిసి కొట్టింది. కాబట్టి సినిమా బాగాలేదన్నంత మాత్రాన డబ్బులు ఇచ్చి హిట్ చేయించడం ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు ఇదే లైన్లో హరిహర వీరమల్లు మూవీ కూడా వస్తుంది కాబట్టి కంటెంట్ బాగుంటే చూస్తారు, లేదంటే చూడరు. ఎలాగో పవర్ స్టార్ లాంటి స్టార్ హీరో కాబట్టి స్క్రీన్ మీద ఒక్కసారన్నా చూడాలన్న కోరిక ఉంటుంది. వాళ్ళలో ఆ క్యూరియాసిటీ ఉండి చూసి నచ్చితే మౌత్ టాక్ ద్వారానే వెళ్తుంది తప్ప డబ్బులు పెడితే సినిమా హిట్ అవుతుంది అనుకోవడం అమాయకత్వం. మరి మీరేమంటారు? నాగవంశీ అన్న మాటలకు మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.